ఏపీలో జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్ చేస్తున్నారు. అంతేకాకుండా అనుమానితులుగా ఉన్న వాటిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కంచుకుచెర్లలోని ఇందిరా కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సీఐ చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో 100 మంది సిబ్బంది తనిఖీలు చేపట్టారు. 400 గృహాలను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు పోలీసులు. అనుమానిత వ్యక్తుల్ని ఐరిస్ ద్వారా పరీక్షించి ఒక పాత నేరస్తుని గుర్తించామని సీఐ తెలిపారు. మరోవైపు చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని అమరావతి కాలనీలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ పర్యవేక్షణలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. రికార్డులు లేని వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రికార్డులు చూపించి వాహనాలు తీసుకెళ్లవచ్చని కుప్పం ఎస్ఐ సుబ్బారెడ్డి తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి ప్రజలకు అసౌకర్యం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నర్సీపట్నం డీఎస్పీ జయమోహన్ తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నాతవరంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని 60 వాహనాలను తమ ఆధీనంలోకి తీసుకున్నామని డీఎస్పీ వెల్లడించారు. సరైన ధృవపత్రాలను చూపించి తమ వాహనాలు తీసుకుని వెళ్లవచ్చని తెలిపారు. కంచికిచర్ల ఇందిరా కాలనీలో కార్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్లో మా నందిగామ సబ్ డివిజన్ నుంచి నేను 5 ఎస్ఐలు 80 మంది సిబ్బందితో ఈ కార్డినెన్స్ సెర్చ్ ఇందిరా కాలనీలో చేయడం జరిగింది. సుమారు ఈ ఇందిరా కాలనీలో ఉన్నటువంటి 320 గృహాలను అక్కడ ఉన్న వ్యక్తులను కూడా చెక్ చేయడం జరిగింది. ఐరిష్ మొబైల్ సహాయంతో ప్రతి ఒక్కరి యొక్క ఐరిష్ కూడా పరిశీలించడం జరిగింది. ఇందులో భాగంగా మాకు 24 మోటార్ సైకిళ్ళు, రికార్డు లేని మోటార్ సైకిల్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పాత అరెస్ట్ అయినటువంటి మేచర్ల అరుణ్ కుమార్, ఇతను పాత ఎన్డీపీఎస్ కేసుల ముద్ద, ఇతను కూడా గుర్తించడం జరిగింది. ఇతను కూడా స్టేషన్ తీసుకెళ్తాం. మళ్ళీ ఈ రీసెంట్గా అయినా కేసులు చేశారమో విచారణ కూడా చేస్తాం. అదేవిధంగా ప్రతి ఇంటి దగ్గర ఉన్న పరిసరాలు కూడా వెరిఫై చేయడం జరిగింది. ఏమైనా మారిన ఆయుధాలు కానీ ఏమైనా ఉన్నాయో కూడా వెరిఫై చేయడం జరిగింది. అక్కడ ఏ విధమైన దొరకలేదు. ఈరోజు ఇది కార్డినెన్స్ పూర్తి చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ సందర్భంగా 144 ఉండడం వల్ల ఎవరు కూడా 4 కంటే ఎక్కువ గుమ్ముకూడదని కంచికిచర్ల ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.